Hello everyone, this is Dr. Lakshmoji here, Chief Chiropractor at Aro Clinics. జనరల్గా చాలామంది పేషెంట్స్కి కైరోప్రాక్టిక్ థెరపీ అంటే ఏంటి, ఫిజియోథెరపీకి కైరోప్రాక్టిక్కి డిఫరెన్సెస్ ఏంటి అని కొన్ని కన్ఫ్యూజన్స్ ఉంటాయి. సో కైరోప్రాక్టిక్ థెరపీ అనేది ఎప్పుడు చేస్తామంటే మనకి ఇమీడియట్గా రిలీఫ్ రావడం కోసం. అండ్ కైరోప్రాక్టిక్ అడ్జస్ట్మెంట్లో మనం ఏం చేస్తామంటే సర్వైకల్ డిస్క్ బల్జెస్ అంటే ఈ సర్వైకల్ ఏరియాలో డిస్క్ బల్జెస్ ఉన్నా కానీ, అండ్ లంబార్ రీజన్లో డిస్క్ బల్జెస్ ఉన్న, షయాటికా పెయిన్ ఉన్న, డిస్క్ ప్రొట్రూజన్స్ ఉన్న, డిస్క్ హెర్నియేషన్స్ ఉన్న, ఇట్లాంటి కంప్లైంట్స్ అన్నిటికీ మనం కైరోప్రాక్టిక్ అడ్జస్ట్మెంట్ అనేది చేస్తాం. సో కైరోప్రాక్టిక్ అడ్జస్ట్మెంట్ వల్ల బెనిఫిట్స్ ఏంటంటే మనకున్న ప్రాబ్లంలో చూసినట్లయితే ఈ హ్యూమన్ స్పైన్లో మనకి వెర్టిబ్రాస్ ఉంటాయండి. సో వెర్టిబ్రా అన్నది ఇట్లా మిస్అలైన్మెంట్ అయినప్పుడు మనం ఇచ్చే హై వెలాసిటీ థ్రస్ట్ వలన దాని అలైన్మెంట్ అనేది మనం సరి చేస్తాం. అట్లా సరి చేయడం వలన ఈ బయటికి వెళ్ళిన డిస్క్ ఏదైతే ఉందో అది మళ్ళీ యాజ్ యూజువల్గా కొంచెం లోపలికి రావడానికి ఛాన్స్ ఉంటుంది. అట్లా లోపలికి వచ్చినప్పుడు ఆ నర్వ్ రూట్ అన్నది క్లియర్ అవుతుంది. దానివల్ల కాళ్ళు లాగే కంప్లైంట్స్ ఉన్న వాళ్ళకి, అంటే పైనుంచి కింద వరకు కాళ్ళు లాగుతున్నాయన్న పేషెంట్స్కి ఇమీడియట్గా రిలీఫ్ వస్తుంది ఆ నర్వ్ రూట్ అన్నది క్లియర్ అవడం వల్ల.